హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు కిచెన్. చాలామందికి గోరుచిక్కుడుకాయలు తినడం అంటే అంతగా ఇష్టం ఉండదు. కానీ ఇవి తినడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది, హార్ట్కి కూడా చాలా మంచిదనే విషయం మీకు తెలుసు కదా. అలాంటి గోరుచిక్కుడు గోంగూర కాంబినేషన్లో ఒక సూపర్ టేస్టీ డిష్ కుక్ చేసి చూపించబోతున్నాను. దీని టేస్ట్ ముందు నాన్ వెజ్ కూడా పనికిరాదంటే అది అతిశయోక్తి కాదు. ముందుగా కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. గోరుచిక్కుడుకాయలు 1/2 కిలో, గోంగూర 1 కట్ట, ఒక పెద్ద ఉల్లిపాయ స్లైసెస్గా కట్ చేసుకోవాలి, 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు, పసుపు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక ప్రెషర్ కుక్కర్లో గోరుచిక్కుడు ముక్కలు వేసుకుని అవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకుని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి ముందుగా ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి వేసుకుని పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగగానే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత పచ్చిమిర్చి వేసుకుని కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకుని సన్నగా తరిగిన గోంగూర వేసుకుని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి గోంగూర ప్యాన్కి అంటుకోకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుని కలుపుకోవాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలిపి మరో 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి గోంగూర ప్యాన్కి అంటుకోకుండా బాగా కలుపుకొని అందులో ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలు నీళ్లతో సహా వేసుకోవాలి. ఓసారి బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 4 నిమిషాలు ఉడికించాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి ఓసారి కలిపి గరం మసాలా పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఇంకో 4 నిమిషాలు ఉడికించుకోవాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు అందులో కొత్తిమీర వేసుకుని ఓసారి బాగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టుకొని ఇంకో 2 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీ హెల్దీ గోరుచిక్కుడు గోంగూర కర్రీ రెడీ. అన్నంలోకైనా చపాతీలోకైనా ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. బీపీ ఉన్నవాళ్ళు, హై కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తప్పకుండా వీక్లీ 2 సార్లైనా గోరుచిక్కుళ్ళు తినాలని డాక్టర్స్ చెబుతున్నారు. ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. నాన్ వెజ్ కూడా వద్దనుకుంటారు. మరో రెసిపీతో మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.